హలో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయితున్నట్లయితే లాస్ట్ 7 డేస్ నుంచి మనం ఒక ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం కదా! ట్రానిక్స్ మినీ బ్యాంక్. అయితే ఫైనల్‌గా ఆ ప్రొడక్ట్ రెడీ అయ్యి మన కళ్ళ ముందర ఉంది. ఇక్కడనే ఉంది. అయితే ఈ వీడియోలో మనము దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇందులో ఏం ఫీచర్స్ వచ్చాయి? మరి దీన్ని క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి? మళ్ళీ దీన్ని ఏ విధంగా మనము కస్టమైజ్ చేసి వాడుకోవచ్చు అనేది డీటెయిల్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు ఛానెల్‌లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి 3 రిలేటెడ్ వీడియో డైలీ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా అడగాలనుకుంటే కామెంట్ చేసి అడగండి. మీకు డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదంటే డైరెక్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేసి కూడా మీరు మాట్లాడవచ్చు. అక్కడ నేను మీకు నా జెన్యూన్ ఒపీనియన్, నా జెన్యూన్ సజెషన్ మీకు అందిస్తుంటాను. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని గురించి మాట్లాడుకుందాం. ఇది త్రానిక్ మన కంపెనీ, మన స్టార్టపే. అయితే దీని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. అయితే దాని కంపెనీ పేరు గాని, ఆ కంపెనీలో అంటే ఆ వెబ్‌సై అంటే సరే, ఆ త్రానిక్స్‌లా మినీ బ్యాంక్ మనం క్రియేట్ చేసినాం. లాస్ట్ 1 వీక్ నుంచి దీని మీదనే వర్క్ చేసినాం. ఫైనల్‌గా మనం దీన్ని రెడీ చేసినాం. ఇది రెడీ టు బై ఉంది. అంటే రెడీ టు మీరు కొనుక్కోవడానికి రెడీగా ఉంది. దీన్ని చేయడానికి అంటే దీంట్లో చాలా ఫీచర్స్ ఏసినా నేను. ఫీచర్స్ కన్నా తెలుసుకునే కన్నా ముందు దీన్ని క్రియేట్ చేయడానికి రీజన్ ఏందనేది తెలుసుకుందాం. నేను నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఇలాగ స్క్రోల్ చేస్తాను టైమ్ పాస్ చేయనీకి. అట్లానే టైమ్ వేస్ట్ చేయడానికి స్క్రోల్ చేస్తున్నా ఒకరోజు కూర్చొని ఇన్‌స్టాగ్రామ్. అయితే ఒక రీల్ నాకు చాలా అట్రాక్ట్ చేసింది. అంటే నేనేం చేసినా అంటే ఆ రీల్‌లో ఏముందంటే ఒక సిస్టర్ ఏం చేసిందంటే మనీ సేవింగ్ చేసుకోవడానికి ఏదైతే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోలో ఏదైతే రూ. 150, రూ. 250 ఏదైతే బాక్సెస్ ఉన్నాయో చీప్ క్వాలిటీ మనీ సేవింగ్ బాక్సెస్ ట్రాకర్ తోటి ఆ బాక్స్‌ని వాళ్ళు కొని మనీ సేవ్ చేసింది. అయితే వాళ్ళు ఎక్కడనో విలేజ్‌కి అక్కడ ఎళ్ళిర్రు. ఎళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే ఏముంది, ఆ బాక్స్ ఏదైతే ఉందో అది మొత్తం బూజు పట్టింది. బూజు పట్టింది బాక్స్ ఒకటే గాదు. మనీ గూడా బూజు పట్టింది. ఇట్లాంటి చాలా రూల్స్ చూసినా. అదొక్కటే రీల్ గాదు. తర్వాత నేను ఈ రీల్స్ చూసినాంక మళ్ళీ అట్లా చూస్తుంటే ఇగ నెక్స్ట్ రికమెండ్ చేస్తది గదా! ఇన్‌స్టాగ్రామ్. అయితే చాలా రీల్స్ చూసినా. అయితే నాకిక్కడ ఒక డౌట్ వచ్చింది. అంటే ఒక థాట్ వచ్చింది. ఏందంటే జనరల్‌గా మనీ సేవ్ చేయాలని చాలా మంది అనుకుంటారు గానీ అది చెయ్యరు. ఎవరైతే చేద్దాం అనుకుంటారో, మనీ సేవ్ చేద్దాము, ఒక మంచి హాబిట్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటారో, వాళ్ళు కూడా ఈ విధంగా ఎందుకు ఇబ్బంది పడాలి అనే ఆలోచన వచ్చింది నాకు. అంటే వాళ్ళకున్న మంచి హాబిట్‌ని కూడా ఇట్లాంటి బాక్సెస్ వల్ల, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎందుకు స్ట్రగల్ గావాలి అనే ఆలోచనొచ్చింది. అయితే నేను వెతికిన అంటే నాకొచ్చిన ఆలోచన ప్రకారము ఏదైనా మార్కెట్‌లో మంచి క్వాలిటీ బాక్స్ ఏమన్నా ఉందా మనీ సేవ్ జేయడానికి అని ఆలోచన జేసి వెతికిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోలో. అయితే ఎక్కడ గూడా అంత మంచి క్వాలిటీ దొరకలే. మొత్తం ఒకటే బాక్స్ అదే ఉంది. అది కార్డ్‌బోర్డ్ ఒక షీట్ ఉంటది. 1 ఎంతుంటది? 2 గూడా ఉంటదో లేదో అది తీసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తది మనీ ట్రాక్ జేయడానికి. తర్వాత అది 1 మంత్, 2 మంత్స్‌లో కొంచెం ఇప్పుడు చలికాలం నడుస్తుంది గదా! కొంచెం సలువ పడ్డదంటే మొత్తం బాక్సు మరి మనీ గూడా వేస్ట్ అయితుంది. నేను. ప్లస్ కామెంట్స్ గూడా చదివిన. చాలా మందికి అదే ప్రాబ్లమ్ ఉంది. అయితే ఆ ప్రాబ్లమ్‌ని మనము సాల్వ్ చేయాలని డిసైడ్ అయినా నేను. నా వద్ద ఎలాగో 3 ప్రింటర్ ఉంది. మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నాం గాబట్టి, ఇది గూడా ఒక పెద్ద ప్రాబ్లమే. కొద్ది మందికే మంచి అలవాట్లున్నాయి. ఆ మంచి అలవాట్లను గూడా ఎందుకు పోగొట్టాలి? వాళ్ళ కోసమని మనం ఒక ప్రొడక్ట్ తయారు చేద్దామని ఈ ప్రొడక్ట్‌ని నేను ప్లాన్ జేసిన. ప్లాన్ జేసి లాస్ట్ 1 వీక్ నుంచి నేను వర్క్ చేస్తున్నా. మీకు తెలిసే తెలుసు. ఇన్‌స్టాలో మీకు రీల్స్ అప్‌డేట్ చేస్తూనే ఉన్నా. అయితే ఫస్ట్ నాకు ఆలోచనొచ్చింది. ఆలోచనతో ఇక్కడ ఇగో ఇట్లా స్కెచ్ చేసిన. అంటే నాకు 2డీ స్కెచే వచ్చు. 3డీ ఏం రాదు. అయితే నాకు నచ్చినట్ల నాకు ఒక ఐడియా ఉండాలి అని పేపర్ పైన స్కెచ్ చేసిన. మీకు తర్వాత చూపెడతా. ఒకేలా కనిపియకపోతే మళ్ళీ పెడతా. ఆ స్కెచ్ ప్రకారం ఏ విధంగా నేను డిజైన్ చేసినా అంటే, మన బాక్స్ ఏదైతే ఉందో అది మనం చేస్తున్నాం కాబట్టి నార్మల్‌గా ఉండొద్దు. నార్మల్ బాక్స్ తోటి కొంచెం యూనిక్‌గా ఉండాలి. ప్లస్ యూజబిలిటీ అట్లనే ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒక ఆలోచన చేసి నేను ఇది డిజైన్ ఏసిన. డిజైన్‌తో నేను మళ్ళీ ఫ్యూజన్‌లో ఎళ్లి దాన్ని కొంచెం వర్క్ చేసిన. ఫ్యూజన్ నాకు కొత్త కాబట్టి చాలా ఇబ్బందయింది. మీకు తెలిసే తెలుసు. నేను షేర్ చేస్తూనే ఉన్నా. ఫైనల్‌గా నేను అనుకున్న డిజైన్ ఓకే అయింది. ఇగ ఫైనల్‌గా మొత్తం ఎన్నో సార్లు ఫెయిల్ అయినా. ఫెయిల్ అయ్యి ఎన్నో సార్లు ట్రయల్ చేసిన తర్వాత ఫైనల్‌గా మన ప్రింట్ ఇక్కడ ఉంది. ఇగ మన ప్రొడక్ట్ ఫైనల్‌గా రెడీ అయ్యింది. కాబట్టి ఇందులో ఇప్పుడు రీజన్ చెప్పినా నేను. ప్రతి ప్రొడక్ట్ మనము రీజన్ బేసే చేద్దాము. రియాలిటీలో మనకు హెల్ప్‌ఫుల్ అయ్యే ప్రొడక్టే చేద్దాం. అది నేను ముందులా ఫిక్స్ అయ్యే ప్రింటర్ తీసుకున్నా. కాబట్టి అదే చేద్దాం. ఏదో టైమ్ పాస్‌కి ఇట్లా చేయాలి, అట్లా చేయాలని అవన్నీ ఏదో ఉన్నా అనవసరం మనకు. మనకు నచ్చింది, మనకు పనికొచ్చేది, నలుగురికి ఉపయోగపడే ప్రొడక్టే మనం తయారు చేస్తున్నాం కాబట్టి ప్రతి దానంటే ఒక రీజన్ ఉంటది. ఆ రీజన్ ప్రతి ఒక్కరికి తెలవాలనే నేను చెప్తున్నా. దాన్ని క్రియేట్ చేయడానికి. నార్మల్‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోలో 100, 200కొచ్చే సేవింగ్ బాక్స్‌తో కంపేర్ చేస్తే ఇందుట్లో ఏం డిఫరెంట్ క్రియేట్ చేసినాం మనం. సింపుల్‌గా మనీ దాంట్లో గూడా అయినా సేవ్ చేసుకోవచ్చు. దీంట్లో అయినా సేవ్ చేసుకోవచ్చు. ఇది పెద్ద మ్యాటర్ గాదు. కాకపోతే లాంగ్ టైమ్ యూసేజ్ అనేది దాన్ని చాలా తక్కువ దానిది.
200కు ఒకసారి కొంటావు, ఒక నెల వాడతావు, మళ్ళా 200 పెట్టి మళ్ళా కొంటావు, మళ్ళా ఒక మంత్ వాడతావు, వేస్ట్ అయిపోతది. దాంతో పాటు మనీస్ కూడా సేఫ్టీ లేదక్కడ. ఎందుకంటే కొంచెం చలికాలం గాని, కొంచెం వాటర్ పడ్డా గాని మన పైసలతో సహా, బాక్స్‌తో సహా అన్నీ ఖరాబ్ అయితున్నాయి. అది కూడా మనకు ఒక డిసడ్వాంటేజ్. దాన్ని మనం దృష్టిలో పెట్టినాం. ఇగ ఆ విషయంలో అయితే మన ప్రొడక్ట్ వచ్చేసి చాలా బెటర్. ఎందుకంటే వాటర్‌తో ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే వాటర్ కొంచెం పడ్డా ఎటువంటి కొంచెం ఏంది మాక్సిమం దీంట్లో లోపటికి పోనంత వరకు సేఫే. ఇంకొకటి మనం ఏది బాక్స్ తీసుకున్నా నేను ఎప్పుడు తరతరాల నుంచి చూస్తున్నా. ఆ సేవింగ్ బాక్సెస్ వచ్చాయి. నా వద్ద 2, 3 ఉన్నాయి. అవన్నీ కూడా సేమ్ ఉంటది. అంటే అక్కడ ఒక హోల్ ఉంటది పైన ఇట్లా ఆ హోల్‌లో మనం అన్నీ ఏసుకోవాలి. అంతే దానికి ఏం డిజైన్ గాని ఎటువంటి ఫీచర్స్ ఉండదు. అది మనం షోకేస్‌కి కూడా పెట్టుకోలేం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మనీ సేవింగ్ చేయాలి మెయిన్ పర్పస్. కాకపోతే దాని చుట్టూ ఎన్ని యూజ్ కేసెస్ మనం క్రియేట్ చేయగలుగుతామో అన్నీ చేసినా. ఇక్కడ మనీ సేవ్ చేసుకోవడానికి బాక్స్ ఉంటే మధ్యలో గ్యాప్ ఉంటే సరిపోతది. కాకపోతే మనం దీన్ని ఎక్కడైతే అక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఎట్లా ఇప్పుడు సైడ్‌గా మనకు ఇప్పుడు ఇక్కడ ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్ క్రియేట్ చేసినాం. ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు. అంటే నార్మల్‌గా ఇంత స్పేస్ ఎందుకు వేస్ట్ చేయాలి? ఇక్కడ ఫోటో పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఫోటో ఫ్రేమ్ క్రియేట్ చేసిన. ఈ ఫోటో ఫ్రేమ్ ఎన్నో విధాలుగా ఉపయోగపడుతది. జస్ట్ లైక్ నార్మల్ ఫోటో ఫ్రేమ్ ఏదైతే మనము మన ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవడమో ఆ విధంగా కూడా యూజ్ అయితది. లేదంటే ఒక పర్పస్ ఒక మంచి హాబిట్ మనీ సేవింగ్ హాబిట్ బిల్డ్ చేసుకోవడానికి లేదంటే ఒక పర్పస్ ఉంటది. ఒక మొబైల్ కొనాలి, ఒక బైక్ కొనాలి, ఒక కార్ కొనాలి. ఒక రీజన్ ఉంటది. అంటే కార్ కొనాల్సిన పైసలు ఇందుట్లో పట్టవు కానీ ఒక రీజన్ అయితే ఉంటది. ఈ మనీ ఇంత సేవ్ చేస్తున్నా అనేది. ఆ రీజన్‌ని మనం ఇక్కడ మేనిఫెస్టేషన్ కోసం ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే మేనిఫెస్టేషన్ అంటే మనము ఏదైతే ఊహించుకుంటామో అది లాంగ్ టైమ్‌లో జరుగుతది. కాబట్టి చాలా మందికి తెలిసి ఉంటది. అట్లాంటి ఏవైతే మన కళ్ళ ముందల ఉంటదో అది జరుగుతది. ఈరోజు ఒకటి రేపని ఒక ఉంటది మేనిఫెస్టేషన్ అంటే. అట్లాంటి ఇమేజెస్‌ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ విధంగా దీన్ని క్రియేట్ చేసిన. సింపుల్‌గా ఏం లేదు. మనం జస్ట్ పైనది ఇట్లా రిమూవ్ చేసుకోవాలి. దీని క్యాప్ ఏదైతే ఉందో అది క్యాప్ రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. సింపుల్. లేదు నాకు పర్మనెంట్‌గా కావాలి అంటే ఫెవికికేసి అతకబెట్టుకోవచ్చు. ఇక్కడ ఇగ 4 మూలల్లో పెట్టి పెట్టొచ్చు. కాకపోతే ఇది నార్మల్‌గా ఇట్లా పెట్టుకోవడమే బెటర్. ఎలాగో మనీ మనం సేవ్ చేస్తున్నాం కాబట్టి పైన ఎటువంటి డ్యామేజ్ కాకుండా పెట్టుకోవడం బెటర్. ఇంకోటి ఇక్కడ మనము ఇట్లా ఫ్రేమ్ ఇగో ఇట్లా ఈ విధంగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు టాటా సియారాది పెట్టినా నేను రీసెంట్‌గా లాంచ్ అయింది కాబట్టి, ఇగ దీన్ని తీసేసి మీకు కావాల్సింది ఒకవేళ ఫ్యామిలీ ఫోటో ఉందనుకోండి, ఇట్లో ఈ ఫ్యామిలీ ఫోటో ఇక్కడ పెట్టుకోవచ్చు. సింపుల్. నార్మల్‌గా మీరు ఫోటో ఫ్రేమ్‌లో ఫోటో ఎలా పెడతారో అట్లా పెట్టుకునే విధంగా దీన్ని మనం క్రియేట్ చేసినాం. సింపుల్ ఇగో ఎంత స్మూత్‌గా ఎళ్ళిపోతది చూడండి. సింపుల్. మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనము ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బెడ్ దగ్గర పెట్టుకోవచ్చు. లేదంటే షోకేస్ పీస్‌లాగా మనము షోకేస్ చేస్తాంగా అక్కడ కూడా పెట్టుకోవచ్చు. లేదంటే షాప్‌లో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా చారిటీ కోసం పెడితే అక్కడ దానికి రీజన్ ఏసి, పర్పస్ ఏసి కూడా మనం ఫోటో పెట్టుకోవచ్చు. ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇదే గాకుండా చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనీ ట్రాకింగ్ అంటే ఆల్రెడీ రాండమ్ అమౌంట్ ఉంటది. అది యేసుకుంటా మనము మనీ ట్రాక్ చేస్తుంటాము. డైలీ ఒక హాబిట్‌కి ఒక బూస్టింగ్ అంటే హాబిట్ బూస్ట్ లాగా యూజ్ చేస్తున్నాం కదా! అట్లాంటివి కూడా ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫోటో ఫ్రేమ్ ఉంది. మనకిక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. సరే ఈ ఫోటో అవసరం లేదు. అది పెట్టుకోవాలి. మనీ ట్రాకింగ్‌ది కావాలి. అయితే ఇక్కడ నేను ప్రస్తుతం 50,000 2 నెలల్లో జమ చేసే ట్రాకర్‌ని నేను ఇక్కడ క్రియేట్ చేశాను. మీరు కావాలంటే ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఉంటది. లేదంటే చాట్‌జీపీటీని వాడి కూడా మీరు వాడుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పేపర్ ఇప్పుడు ట్రాక్ చేసినాం అయిపోతది. తీసి పడేసినాం. వేరే పేపర్ మళ్ళీ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇదేం లేదు సింపుల్ జిరాక్స్ పేపర్ ఉంటది. మీరు ఎక్కడైనా జిరాక్స్ సెంటర్‌కెళ్తే అక్కడ జిరాక్స్ చెప్పినా తీసిస్తారు. చేసిస్తారు. ఇక సింపుల్‌గా ఇట్లా పెట్టేసుకొని ఇగో మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ కొత్త ట్రాకర్ స్టార్ట్ అయితది. మీరు కావాలంటే ఇక్కడ రూ. 1,00,000 చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను 50,000 6 మంత్ అని పెట్టినా. మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒకవేళ పిల్లల కోసం తీసుకున్నారు. పిల్లల కోసం అంటే నేను ఇక్కడ అంటే ఇది శాంపిల్‌గా ఇస్తున్నాను నేను. పిల్లల కోసం గాని, పెద్దల కోసం గాని. ఇగో ఇది 30 డేస్‌లో 2,000 అని పిల్లల కోసం క్రియేట్ చేసినాం. అయితే దీన్ని కూడా మీరు వాడుకోవచ్చు. ఇది కూడా ఇందులో బాక్స్ వెంబడే పంపిస్తాను నేను. ఎందుకంటే ఒక శాంపిల్‌గా మీకు అర్థం కావడానికి పెట్టినా నేను. ఇగో ఇట్లా పెట్టేసి మళ్ళీ క్యాప్ పెట్టేసి మనీ హాబిట్ బిల్డ్ చేయొచ్చు పిల్లలకు. ఇంత చిన్నగా కదా! రూ. 10, 20 తోటి స్టార్ట్ అయితది కాబట్టి అట్లా పెట్టుకోవచ్చు. ఇది ఓకే. దీని తర్వాత ఈ ఫ్రేమ్ వరకు మీకు అర్థమైపోయింది. దీని తర్వాత ఇంకేముంది దీని యూజ్ కేస్ అంటారంటే, ఇప్పుడు జనరల్‌గా న్యూ ఇయర్ స్టార్ట్ అయితుంది. ప్రతి జనవరిలా ఏదో ఒక గోల్ ఉంటది. నాయి కూడా 90 ఉన్నాయి ఇప్పటి వరకు. అన్నీ డైరీలోనే పడ్డాయి. డైరీకి మళ్ళీ ముట్టం మనము చెయ్యం. కాకపోతే ఇక్కడ నాకు థాట్ ఎందుకొచ్చిందంటే, ఇది ఒక ఫోటో ఫ్రేమ్ ఓకే. మళ్ళీ ఫోటో ఫ్రేమ్ ఎందుకబ్బా! ఇంగో ఏదైనా ఆలోచన చేయాలని ఇక్కడ మనము గోల్స్ సెట్టింగ్స్ ఆప్షన్ ఇచ్చినాం. 10 గోల్స్ రాసుకునే విధంగా ఈ ఫ్రేమ్ క్రియేట్ చేసినాం. ఈ ఫ్రేమ్ గూడా మనము ఇట్లా తీసేసుకోవచ్చు.
ఈ విధంగా తీసేయొచ్చు. అంటే ఇది శాంపిల్ తరపున ఇస్తున్నాను నేను. మీరు కావాలంటే మీ ఓన్‌గా రాసుకోవచ్చు. ఇట్లా ఈ ఫ్రేమ్ పెట్టేసి ఇక్కడ బాక్సెస్ చేసి పెన్ తోటి రాసుకోవచ్చు. ఇది నేను శాంపిల్‌గా ఇస్తున్నా. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. మనీ సేవింగ్ చేయడానికి రీజన్ కూడా రాసుకోవచ్చు. లేదంటే ఈ ఇయర్ కొత్త సంవత్సరంలో ఎన్ని గోల్స్ ఉన్నాయి? 10 గోల్స్ వరకు మరి రాసుకోవచ్చు. ఇది నేను అచీవ్ చేయాలనుకుంటున్నా అనేది ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా. సింపుల్. ఇది ఒక ట్రాకర్ లాగా అంటే మీకు రిమైండర్ లాగా ఉంటది. ఈ సంవత్సరం మొత్తము మీరు ఎప్పుడైతే ప్రతిసారి మీరు ఇందుట్లో ఏసే పైసలుంటాయి గదా! ఆ పైసలు మీకు గుర్తు చేస్తుంటాయి. ఈ సంవత్సరం నువ్వేం జేయాలనుకుంటున్నావు? దేనికోసం దీన్ని కొన్నావు? దీనికోసం ఈ మనీ సేవ్ చేస్తున్నావు అనేది ప్రతీదీ మీకు ట్రాక్ జేసినట్లా ఒక మోటివేషన్ లాగా ఉంటది. ఇప్పుడు జనరల్‌గా మనీ ఏస్తూ ఉంటే మనం ఏస్తాము. కొన్నిసార్లు మోటివేషన్ రాదు. అయితే ఇది మన కళ్ళ ముందల పెట్టుకున్నామంటే మనీ ఎందుకేస్తున్నాం అనేది ఇక్కడ మనకు ఫ్రేమ్‌లో తెలుస్తది. మనం ఏం జేయాలనేది ఇక్కడ మనకు రిమైండ్ చేస్తుంటది. ఈ విధంగా దీన్ని క్రియేట్ జేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది సైజ్‌లో గూడా బెటర్‌గానే ఉంది. కాకపోతే దీనికన్నా పెద్ద సైజ్ కావాలంటే గూడా మీరు మీ కస్టమైజేషన్ మీకు ఆప్షన్ ఇస్తున్నాను నేను. మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం 3 కస్టమైజేషన్ ఆప్షన్ ఇస్తున్నాం మనము లిమిటెడ్ టైమ్ కోసం. ఒకటొచ్చేసి సైజు. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ప్రకారం నేను కస్టమైజ్ చేసి ఇస్తాను. ఇంకోటేందంటే ఇక్కడ ట్రయానిక్స్ మినీ బ్యాంక్ అని ఉంది డిఫాల్ట్‌గా. దీన్ని మీరు మీ పేరుతోటి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రయానిక్స్ గాకుండా మీ పేరు ఏదైనా ఉంటే ఆ పేరుతోటి మీరు మినీ బ్యాంక్ అని క్రియేట్ జేపిసుకోవచ్చు. కస్టమైజ్ ఆప్షన్ ఉంది. ఇంకొక ఆప్షన్ ఏందంటే ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ ఇక్కడ ఒకటి ఉంది గదా! నాకు రెండోది గూడా ఫోటో ఫ్రేమే గావాలి. ఇది గోల్స్‌ది వద్దు నాకు. ఈ జాలీలాగా ఉంది గదా! ఇది అవసరం లేదు నాకు. ఓన్లీ ఫోటో ఫ్రేమే గావాలి అంటే అది గూడా కస్టమైజేషన్ ఆప్షన్‌లోనే ఇస్తున్నాను. కాబట్టి లిమిటెడ్ టైమ్ కోసం అది గూడా తెప్పించుకోవచ్చు. ఈ 2 గూడా నాకు ఇన్‌స్టా‌లో డీఎం జేస్తే ఆ 3 విషయాల్లో గూడా కస్టమైజేషన్ ఇస్తాను. అయితే డిఫాల్ట్‌గా మాత్రం ఒక ఫ్రేము, ఒక గోల్స్ ఫ్రేమ్ ఈ రెండే వస్తది. ఇక్కడ గోలు, ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఈ 2 వస్తాయి. అదే విధంగా ఇక్కడ ట్రయానిక్స్ మినీ బ్యాంక్ అని వస్తది. ఈ 3 డిఫాల్ట్ ఉంటది. కాకపోతే లిమిటెడ్ టైమ్ కోసం మనం ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఈ 3 కూడా కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. అంటే ఒకటి సైజు, ఒకటి పేరు, ఇంకోటి ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రేమ్. ఈ విధంగా దీన్ని వాడుకోవచ్చు. ఈ విధంగా మనం దీన్ని క్రియేట్ చేసినాం సింపుల్‌గా. ఏ విధంగా ఉంది? ఎట్లా ఉంది? అని మీరు కామెంట్ చేయండి. ఒకేళ మీరు దీన్ని కొనాలనుకుంటే ట్రయానిక్స్.com'కెళ్ళి గూడా కొనొచ్చు. లేదంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎళ్లి కొనొచ్చు. లేదంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేసి గూడా మీరు కొనవచ్చు. అయితే కస్టమైజేషన్స్ మాత్రం లిమిటెడ్ టైమ్ కోసం కాబట్టి ఎంత త్వరగా మీరు ఆర్డర్ చేస్తే అంత బెటర్. అయితే ప్రొడక్ట్ ఏ విధంగా అనిపించింది? ఇంకేమైనా దీంట్లో చేంజ్ చేయాలా? ఏదైనా మీకు రియాలిటీ‌లో ప్రాబ్లమ్ ఏదైనా ఫేస్ అయితుంటే అట్లాంటివి ఏమన్నా కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావాలా అనేది కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ప్రొడక్ట్ గురించి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఎవరైతే మనీ సేవ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకు ఇది వీడియో తప్పకుండా పంపించండి. ఇక ఇటువంటి వీడియోస్, కొత్త కొత్త ప్రొడక్ట్స్, యూనిక్ డిజైన్స్, 3D రిలేటెడ్ గైడెన్స్ దాని గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. నేను అప్డేట్ చేస్తుంటాను. అదేవిధంగా ఏమన్నా అడగాలి 3D ప్రింటింగ్ రిలేటెడ్ ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ నేను కూడా బిగినరే. కాబట్టి నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా మీరు డౌట్ ఉంటే మీరు అడగవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ డీఎం చేసి ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడొచ్చి ఫాలో చేసుకోండి. అయితే ఫ్రెండ్స్ ఇది మన కొత్త ప్రొడక్ట్స్ ట్రయానిక్స్ మినీ బ్యాంక్. ఐ హోప్ నచ్చిందనుకుంటా. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.